ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే మా డాడీ కొటేషన్స్ పోస్ట్ చేస్తాడు అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా. అయితే ఇంతకుముందు అట్లా రెగ్యులర్గా పెట్టుకుంటూ పోతే ఇప్పటికీ చాలా వీడియోస్కి 100K వ్యూస్, అలాగా 90K, 80K, 70K ఇట్లా వచ్చినాయి. అయితే మొన్న ఒక వీడియో ఒకే రోజు పోస్ట్ చేసిండు, నెక్స్ట్ డేనో అదే రోజు నెక్స్ట్ డే అనుకుంటా చూస్తే 24,000 వ్యూస్ ఏమో వచ్చినాయి. తర్వాత మెల్లిగా నిన్నటి వరకు 66K ఉండే. తర్వాత రిఫ్రెష్ చేసిన కొద్దీ అది కౌంటింగ్ పెరుగుతుంది, ఫాలోవర్స్ కూడా పెరిగారు. ఇప్పటికీ 81,000 ఏమో అయినాయి వ్యూస్. పైగా అట్లా యూట్యూబ్లో కూడా మంచిగా అట్లా ఎంకరేజ్ చేస్తే మంచిగా ఉంటుంది. నా కొడుకులకు ప్రాబ్లం ఏదో నాకు అర్థమైతే లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళని దొక్కేద్దాం అనుకుంటారా, లేకపోతే ఏదో వీళ్ళు సంపాదించి బాగుపడతారా? వాళ్ళు మ్యూజిక్ ఒకటి యూజ్ చేసి పెట్టుకున్నాం అనుకో, ఏమవుతుంది? నా ఇప్పుడు చాలా వీడియోస్లలో యూట్యూబ్ షార్ట్స్కి పెట్టుకున్నా కదా, మంచిగా వ్యూస్ వస్తాయా రావు పక్కకు పెడితే, వాడు ఏం చేస్తుండు, కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తుండు, అది దాని ఓనరు రికవర్ చేసుకున్నాడు లేదా తీసేసిండు, డిలీట్ చేసిండు ఫైల్ని. మేము తీసేస్తున్నాం మ్యూజిక్ అని ఉంటే ఎడిట్ చేసుకో, లేకపోతే ఇది అన్లిస్ట్లో వేసి పెడుతున్నా, లేకపోతే 30 days తర్వాత 60 days తర్వాత నీ వీడియో డిలీట్ అయిపోద్ది అని పెట్టుడు. డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ రీఅప్లోడ్ చేసుకున్నట్టు. అది ఏం చేసుకోవడానికి రా నాకు అర్థం కాదు. మీకనుక షేర్ చాట్ ఉన్నాయేం కదా, దానికి ఇష్టం ఉన్న కంటెంట్, ఇష్టం ఉన్న వీడియోస్ పోస్ట్ చేసుకో, కాపీరైట్ ఉండదు, ఏముండదు. అది మళ్ళీ ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసి స్టేటస్లో పెట్టుకుంటారు. నేను ఇదే లాభం ఇక. మరి ఇంత వరస్టా? నేను అదే అనుకున్నా, ఇంత వరస్ట్ ఉంటుంది రా మరి దారుణంగా. ఆ ఇన్స్టాగ్రామ్ కూడా అంతే, ఇన్స్టా కొడుకు